హాయ్ అండి, వెల్కమ్ టు సింహర్ వీడియో ఛానల్. కార్తీక మాసం కదండి, మొదటి సోమవారం అందువల్ల భక్తులు కిటకిటలాడుతూ మా ఊరి శివాలయం అండి. ఇది శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి దేవస్థానము. ప్రత్యేక పూజలు అయితే ఆచరించామండి. శివయ్యను చూస్తున్నంతసేపు కొనురెప్ప ఇయ్యాలనిపించలేదండి. హిందూ మతంలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి. సాక్షాత్తు భగవంతుడైన శివుడికి పరమ పవిత్రమైన మాసంగా అయితే మనం ఈ కార్తీక మాసంలో శివుని పూజిస్తూ ఉంటాము. అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల పాపాలు పోతాయని, విముక్తి లభిస్తుందని, మోక్షం లభిస్తుందని, ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభం కలుగుతుందని పురోహితులు చెప్తూ ఉంటారండి. అవన్నీ ఈ మాసంలో మేము ఆచరిస్తూ ఉంటాము. పొద్దున్నే ఈ విధంగా తెల్లవారుజామున పల్లకి సేవ అంటూ ఉంటుందండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము పల్లకి సేవలోని. అంటే భక్తులు ముత్తైదువులు అయితే భక్తి శ్రద్ధలతో శివుని ఈ విధంగా కొలిస్తే కనుక మాంగళ్య భాగ్యం చేకూరుతుందని మా అందరికీ నమ్మిక అండి. అలాగే శివభక్తులు ఉంటారు కండి. సోమవారం మాటలైతే శైవ భక్తులు అయితే నియమ నిష్టలతో అయితే ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా పిల్లలతో కోలాటం చేయించడము, వేషధారణ, శివపార్వతుల వేషధారణ, అలాగే చుట్టుపక్కల ఉన్న గుళ్ళు, రామాలయము, వెంకటేశ్వర స్వామి గుడి ఇలా ఉంటాయండి. చుట్టుపక్కల గుళ్ళన్నీ కూడా మేము తిప్పి తీసుకొచ్చి మళ్ళీ పల్లకిలో ఉండే శివపార్వతుల్ని గర్భగుడిలో పెట్టేస్తూ ఉంటారండి. ఈ మాసం అంతా ఉపవాసం ఉండి శివుణ్ణి కొలుసుకుంటూ ఉంటే కనుక కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం కూడా ఉంటుంది కదా. అలాగే దీనినే కార్తీక నత్తలని కూడా అంటారు. అలాగే శివునికి ప్రత్యేక రుద్రాభిషేకాలు చేయించడం, నియమనిష్టలతో అయితే పాటించి సాయంత్రం మాటలు జ్యోతులు వెలిగించడం ఇవన్నీ చేస్తుంటారు.